నాగమణి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అమ్మ. జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ జోహారులివే శ్రీ మెహరు బాబా నహి నిజలించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావనం నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయమోక్షంబను గ్రహింపుము హరిషడ్వర్గం అంతరింపగా దివ్య మోక్షం అనుగ్రహింపం నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మహారాజుని అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జ్యోతి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం నాగమణి గారు హారతికి రెడీగా ఉండాలి. జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. 7వ అధ్యాయంలో ఉన్నాం. దాని పేరు పునాది అని పెట్టారు. మిట్టిల్ బీచ్ విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. వర్జిన్ భూమి బాబా సెలెక్ట్ చేసుకున్నారు అంటే వర్జిన్ భూమి అంటే అక్కడ మనుషులు ఎవరు వాడని ప్రదేశం అన్నమాట. అంత పవిత్రమైనది. కాబట్టి అలాంటి నేల ప్రభువు రాక కోసం ఎదురు చూస్తుంది అన్నట్లుగా అది 500 ఎకరాల భూమిని ఎలిజబెత్ ప్యాటర్సన్ బాబాకి డొనేట్ చేయడం, అక్కడ మెహర్ కేంద్రం రావడం, ఇవన్నీ నిన్నటి రోజు మనం తెలుసుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వద్దాం. ఈరోజు ఈ ఈ విశ్వ కేంద్రం గురించి చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేశారు. ఎలిజబెత్ ప్యాటర్సన్, నోరినా మ్యాచ్‌పెల్లి ఈ ఈ మెర్టిల్ బీచ్‌కి స్థల సేకరణ కోసం వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని రాస్తున్నారు ఇక్కడ. జూస్ గారు మనకు తెలియపరుస్తున్నారు. బాబా వారి విశ్వ కేంద్రానికి అనువైన స్థలాన్ని వెతకడం కోసం ఎలిజబెత్ నోరినాలు కారులో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో విశేషంగా పర్యటించారు. ఒక అపరిచిత పర్వత ప్రాంతంలో వారు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు 2గా చీలి ఉన్న ప్రదేశంలో కుడివైపు రోడ్డులోనికి వెళ్ళబోతుండగా ఎడంవైపు నుండి ఒక పొట్టి మనిషి చిన్న కారులో వచ్చి వీరిని అడ్డగించి కుడివైపు రోడ్డులోకి వెళ్ళవద్దని, అక్కడ ఒక బ్రిడ్జి కూలిపోయిందని హెచ్చరించాడు. వీరు కారుని ఎడమ రోడ్డులోకి మళ్లించి ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెబుదామని చూస్తే ఆ వ్యక్తి జారుకుని అతని కారు జాడ కానలేదు. అతను ఎలా వచ్చాడో ఎలా వెళ్ళాడో అంతా విచిత్రంగా ఉంది. అలా అతను అదృశ్యమయ్యాడు. పడిపోయిన బ్రిడ్జిని చూసేటప్పటికి వీరి ఒళ్ళు జలధరించింది. అంటే బాబాయే తమని రక్షించారని వారు గ్రహించారు. అంటే బాబా కూడా అంటారు కదా, నీకు ఇష్టం లేకపోయినా నేను చెప్పిన పని నువ్వు చేస్తే కనుక
అది విధేయతే అవుతుంది. దానికి నేనేం చేస్తానంటే నా పూర్తి సహాయ సహకారాలు అది నా బాధ్యత అయిపోతుందని కూడా చెప్పారు. "నీకిష్టం లేకపోయినా సరే నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే" అన్నారు. అలాగా వీళ్ళేం చేశారు పాపం ఈ బాబా ఆర్డర్ ప్రకారమే వెతుకుతున్నారు మంచి ప్లేస్ కోసం. కానీ కుడివైపు వెళ్ళాలా? ఎడమ వైపు వెళ్ళాలా? అనే సంశయంలో కుడివైపు వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఆ సర్వాంతర్యామి ఆయనకన్నీ తెలుసు కనుక ఒక చిన్న పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి చిన్న కారులో అక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడో కూడా తెలీదు. అదే అంటున్నారు వాళ్ళు. సడెన్‌గా వచ్చి "అటెళ్ళకండి బ్రిడ్జ్ కూలిపోయి ఉంది. మీరు లెఫ్ట్‌కెళ్ళండి" అంటే వీళ్ళు లెఫ్ట్‌కెళ్ళి అంటే కారు లెఫ్ట్‌కి తిరుపుకొని అతనికి థాంక్స్ చెప్దామనేసి అతను లేట. తీరా కనుక్కుంటే బ్రిడ్జ్ కూలిపోయింది. మా ఒళ్ళు జలధరించింది అని చెప్తున్నారు. ఇంతకన్నా రక్షణ ఏం కావాలండి? భగవంతుడు ఎంత అద్భుతంగా రక్షించారో వీళ్ళని అని వాళ్ళదే అనుకున్నారట. బాబాయే తమని రక్షించారని వారు గ్రహించారు. తరువాత వీరు బాబాని అడిగితే, బాబా దానిని స్థిరీకరించారు. "బాబా ఆ పని నువ్వే కదా మమ్మల్ని రక్షించావు" అంటే బాబా యెస్ అన్నారట. అంటే ఆయన ప్రతినిధులుంటారు కదా! బాబా చెప్తారు నా ఏజెంట్ అంటారు కదా! తన అదృశ్య ప్రతినిధిని పంపించానని బాబాయే చెప్పారు వాళ్ళతో. అయితే వారు ఆ వ్యక్తిని, అతని కారుని ప్రత్యక్షంగా స్థూల రూపంలో చూసి ఉన్నారు. ఆ విధంగా బాబా సర్వజ్ఞత్వాన్ని, అనుగ్రహాన్ని వాళ్ళు తెలుసుకున్నారు అని చెప్తున్నారిక్కడ. అంటే మనం సర్వజ్ఞుడు అని చదువుతున్నాం ప్రార్థనలో. అందుకే బాబా అంటారు, హృదయపూర్తిగా చెయ్యండి. అంటే ఆ మాటల మీద దృష్టి పెట్టండి. ఆ పదాలని అనుభూతితో పలకండి అనేది ఎందుకు అంటే, మనకి సర్వజ్ఞుడు అన్నప్పుడు మనకేదైనా ఆపదొచ్చినప్పుడు గానీ, ఎవరిదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు గానీ, ఆయన సర్వజ్ఞుడు గదా! ఆయనకన్నీ తెలుసు కనుక, మనం ఓన్లీ ఆయన నామం చేయడం గానీ, ప్రేయర్ చేయడం గానీ, ఆయన సాన్నిధ్యంలో గడపడం గానీ చెయ్యాలి తప్ప, తెలీదని ఆయనకేదో తెలీదన్నట్టుగా మనం అప్లికేషన్ పెట్టకూడదు. ఇక్కడ ఎంత అద్భుతంగా రాసారంటే, ఆ వ్యక్తిని, ఆ కారుని ప్రత్యక్షంగా వాళ్ళు చూసారు కనుక బాబా యొక్క సర్వజ్ఞత్వం, మాకు అనుగ్రహం తెలిసింది అంటున్నారు. సర్వోన్నతుని సర్వజ్ఞత అని ఒక పుస్తకం కూడా వచ్చిందండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పుస్తకం. అందులో ఒక సంఘటన మీకు చెప్తాను. ఆయనెవరంటే సావక్ కొత్తవాలో ఎవరో. ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. వాళ్ళ వైఫు డెలివరీకెళ్తుందన్నమాట. చాలా సీరియస్‌గా ఉంది కండిషను. ఇతను బాబా దగ్గరుంటాడు. చాలా సీరియస్‌గా ఉంది కండిషను. ఎవరినో ఒకళ్ళనే రక్షించగలము అని టెలిగ్రామొస్తుంది. వెళ్లి బాబాతో చెప్తాడు. బాబా ఇలా ఉంది పరిస్థితి నువ్వు ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపో అంటారు బాబా. సరే అతను వెళ్తుంటే బాబా మళ్ళీ వెనక్కి పిలుస్తారు. "నువ్వు వెళ్ళే దారిలో పలానా చోట ఒక చిన్న గుహుంటుంది. ఆ గుహలో ఒకతనుంటాడు. అతన్నెళ్లి దర్శించుకో" అని చెప్తారు. చూడండి మామూలుగా అయితే అంత టెన్షన్‌లో ఉన్నవాళ్ళం మనకి ఆ బుర్రేం పనిచేయదు. కానీ విధేయత అనడానికి ఎగ్జాంపుల్స్ వీళ్ళే. మండలి ప్రేమికులే. అతను అలాగే బావ అని ఎళ్ళిపోతుంటే మళ్ళీ పిలుస్తారు బాబా. అతను ఒకవేళ లోపలికి రావడానికి దర్శనం ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఏదో ఆ సాహెబ్ ఈ చక్రవర్తే ఈ ఈ మెసేజ్‌ని ఇమ్మన్నాడు నీకని చెప్పు. అప్పుడు అతనే బయటకొస్తాడు అంటారు బాబా. అతనే నీకు దర్శనమిస్తాడని ఏదో ఇండికేట్ చేస్తారు. ఈ మాటనని. సరే అతనెళ్తాడు. ఆ గుహ దగ్గరికెళ్తే లోపల అక్కడ శిష్యులుంటారు కదా! వాళ్ళు ఎలౌ చేయరతన్ని. చేయకపోతే చెప్తాడు. ఇలాగా పలానా సాహెబ్ అంటే రాజులకే రాజు చక్రవర్తో ఒక సందేశాన్ని ఇమ్మన్నారు మీకు అంటే, ఆ మాట పట్టుకెళ్ళి శిష్యులు చెప్పగానే ఎన్నో ఏళ్లగా గుహలో ఉండిపోతాటండి అతను. అన్నీ అందులోనేట. అలాంటతను ఆ మాట వినగానే గుహలోంచి బయటకొచ్చేస్తాడట. శిష్యులు కూడా ఆశ్చర్యపోతారట. వచ్చి అతన్ని కాగిలించుకుని ఏం చెప్తాడో తెలుసా అండి? "నీ భార్య, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. నువ్వు ధైర్యంగా వెళ్లి వాళ్ళ దగ్గరికెళ్ళొచ్చు" అని చెప్తాడండి. అంటే బాబా చెప్తారు. ఎందుకంటే బొంబాయిని కంట్రోల్ చేయడానికి ఒక ఏజెంటు, హైదరాబాద్‌ని కంట్రోల్ చేయడానికి ఒక ఏజెంట్ అలా ఉంటారట ఏజెంట్స్. ఆ ఏజెంట్ చేత నేను ఆ వర్క్ చేయించానని బాబా తర్వాత చెప్తారు. అంటే బాబాకి తెలుసు. బాబా చెయ్యలేక కాదు. అంటే వాళ్ళ అండర్‌లో ఉంది కనుక మనం పెద్దలు ఇదివరకు ఏం చెప్పేవారండి? ఊరి అమ్మవారు ఆవిడ దర్శించుకుని వెళ్ళాలి అనేవారు తెలుసా? అవన్నీ నిజాలు. మనం కొట్టి పడేయకూడదు గానీ, ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఆ గాడ్ పర్యవేక్షణలో ఉంటారన్నమాట. నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చు. హ్యాపీగా వెళ్ళొచ్చు. నీ కొడుకు పుట్టాడు నీకు. నీ భార్య, కొడుకు కూడా ఇద్దరు బాగున్నారు వెళ్ళంటే, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఇద్దరిని బతికించారు. అలాంటివి బాబా చేస్తారు. ఆయన సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు అనడానికి అలాంటి సంఘటన మాట. ఇప్పుడు ఎలిజబెత్ నోరినాని ఎలాగా రక్షించారు? అలా సాక్ష్యాలున్నాయండి. ఈ అవతారంలో బాబా చేసిన ప్రతి పనికి సాక్ష్యం ఉంది. ఆయన సర్వజ్ఞత్వాన్ని అలా చాటుకున్నారు. ఇక్కడ ఎలిజబెత్ ప్యాటర్సన్ కూడా ఇలా బాబా కనికరించారు. అంటే బాబాయే స్వయంగా వెళ్ళక్కర్లే. అలా ఏజెంట్ల ద్వారా
ఆ పని అలా చేయించేస్తారు. నీకు కనుక సంపూర్ణ విశ్వాసం, నమ్మకం, విధేయత నువ్వు కనుక చూపిస్తే, ఆ పని ఆటోమేటిక్‌గా నా బాధ్యత అయిపోతుందనడానికి కారణం అదన్నమాట. మే 6వ తేదీన డాక్టర్ డాన్కిన్ ఫోన్ చేసి, మమ్మల్ని ఒకరోజు ముందుగా మెట్టెలిపిచ్చే కేంద్రానికి బాబా రమ్మన్నారని చెప్పాడు. ఎవరికి? ఐవిడ్ జ్యూస్‌కి చెప్పారట డాన్కిన్ ఫోన్ చేసి. వెంటనే చార్మియాను, నేను హడావిడిగా బట్టలు సర్దుకొని, మాతో పాటు ఆస్ట్రేలియా నుండి ఆహ్, వచ్చిన ఫ్రాన్సిస్ ప్రావజాన్ని, ఇంకొకడిని తీసుకొని 1:30 రోజు ప్రయాణానికి కారులో బయలుదేరాం అంటున్నారు. ఇక్కడ ఈ సర్వజ్ఞత్వాన్ని గురించండి సప్లిమెంటరీలో ఒక ఇన్సిడెంట్ రాశారు. అది మనం చదువుకుందాం. ఆ పుస్తకం దొరికినా కూడా మనం చదువుకుంది ప్రయత్నం చేద్దాం. 'సర్వోన్నతుని సర్వజ్ఞత' చాలా మంచి పుస్తకం అని చెప్తున్నారు. అది కూడా వీలైతే చదువుదాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బాబా యొక్క సర్వజ్ఞత్వాన్ని వివరించే మరో గాథ అని రాశారు ఇక్కడ సప్లిమెంటరీలో. బాబా 1953లో సిటేల్ నుండి చైనాకు ఓడలో బయలుదేరారు. అదే ఓడలో మార్గరెట్ స్కాట్ అనే ఆమె కూడా ప్రయాణిస్తోంది. ఓడ ఒక రేవుకి చేరుకోగానే ఆమెతో కూడా వచ్చిన వారు దిగిపోయారు. ఆ మరునాడు ఆమె ఓడలోని బట్టలు ఇస్త్రీ చేసుకునే గదిలోకెళ్ళింది. అక్కడొక భారతీయుడు ఊలు బట్టలను తడపకుండా ఇస్త్రీ చేయడం చూసి, వాటిని ఎలా ఇస్త్రీ చేయాలో ఆమె అతనికి తెలియజెప్పింది. బాబా బాబా శిష్యు చాంజీ. అది తెలీదావిడకి. కానీ చాంజీకి సలహా ఇస్తోందావిడ. బాబా అతనితో ఈ ఓడలో నేను కలుసుకోవలసిన ఒక ఆత్మ ఉంది అన్నారట చాంజీతో. ఈ ఓడలో బాబా కలవలసిన ఆత్మ ఆమె అని చాంజీ భావించి, మెల్లగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె విషయాలు అడిగి తెలుసుకున్నాడు. ఆమె జీవితంలో కష్టాలు పడుతోంది. చైనా దేశం తిరిగి వెళ్ళగానే భర్తతో విడాకులు తీసుకోవాలని కోరుకుంటోంది ఆమె. ఆమె భర్త చైనాలో ఒక చమురు వ్యాపారి. చాంజీ ఆమెతో భర్త నుంచి విడాకులు తీసుకోవద్దని, తన గురువు బాబా ఆమెకు సహాయం చేయగలరని చెప్పాడు చాంజీ. ఆమెకు అతని గురువు ఎడల ఆసక్తి కలిగి ఆయన కలవాలనుంది అని చెప్పింది మార్గరెట్. ఆ తర్వాత ఓడ ఒక రేవుని చేరుకున్నప్పుడు విదేశీయుల పాస్‌పోర్ట్‌లను తనిఖీ అధికారి స్థలమునకు బయట వేచి ఉండమని, అప్పుడు అక్కడ బాబాను కలవచ్చని చెప్పాడు. అంటే ఈ చాంజీ అంటున్నాడు కదా! అంతా విన్నాడు. అంటే ఆల్రెడీ బావ ముందే చెప్పేసారు చాంజీతో. ఈ ఓడలో నేను కలవలసిన ఆత్మ ఉంది అన్నారు కనుక, అతనికి అర్థమైపోయింది ఈవిడే అయ్యుంటుందని. ఆవిడ కష్టాలన్నీ విని నేనిలాగ డైవర్స్ చేసుకుందాం అనుకున్నా అంటే, "కాదు, కాదు. మీ భర్తకి విడాకులిచ్చే ముందు ఒక్కసారి మా గురువుని కలవమని" చెప్తాడు. ఆవిడ కలుస్తానంటుంది. తీరా ఈ పాస్‌పోర్ట్‌లు తనిఖీ చేసే ప్లేస్ ఉంటుంది కదా! అక్కడ వెయిట్ చేయమని చెప్పారట. అయితే అప్పుడక్కడ మరెవ్వరూ లేనట్టయితే బాబాతో మాట్లాడవచ్చని చెప్పాడు చాంజీ. ఆ మొన్నాడు బాబాను కలవవలనే ఆలోచనతో ఆమె రాత్రంతా నిద్ర లేకుండా గడిపింది. అయితే మొన్నాడు ఓడరేవుకి చేరుకునే సమయానికి ఆమె చుట్టూ చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. అదే సమయంలో చాంజీతో బాబా అక్కడికొచ్చారు. అకస్మాత్తుగా ఒక్క క్షణంలో అక్కడి వారందరూ వెళ్ళిపోయారు. బాబా ఆమె కేసి చూశారు. ఆమె నుదుటి మీద తన వేలితో క్రాస్ గీతలు గీశారు. సాధారణంగా బాబా ఇలా చేయడం అంతకు ముందెన్నడూ జరగలేదు. ఆమె న్యూయార్క్ వెళ్ళినట్లయితే ఎలిజబెత్ ప్యాటర్సన్‌ని కలవమని చెప్పారు బాబా. 15 ఏళ్ల తర్వాత ఆమె భర్త నుంచి విడాకులు పొంది న్యూయార్క్‌లో స్థిరపడింది. అక్కడ ఎలిజబెత్ నోరినాను కలిసింది. ఆమెకు తల్లిదండ్రుల నుంచి మంచి ఆస్తి సంక్రమించింది. ఆ సొమ్ముతో బాబా సందేశ వ్యాప్తికి కృషి చేసింది. ప్రసిద్ధ చిత్ర నిర్మాత గాబ్రియల్ పాస్కల్ ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆయన మహాత్మా గాంధీ మీద, మెహర్ బాబా మీద ఫిలిం తీయడానికి సంకల్పించారు. ఆయన చిత్ర నిర్మాణాలకు మార్గరెట్ $60,000 సొమ్ము అప్పుగా కుదిర్చింది. బాబా తన పరివారంతో జురిక్‌లో హెడ్ మార్టిన్ ఇంట్లో ఉన్నప్పుడు పాస్కల్ బాబాని మొట్టమొదటిగా దర్శించుకున్నాడు. పాస్కల్ మార్టిన్ ఇంటికి వచ్చినప్పుడు బాబా అక్కడ లేరు. విచిత్రంగా ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్లారు. ఎలిజబెత్ ఆయన కూర్చోబెట్టింది. చాలాసేపు వేచి ఉండి విసుగు చెంది వెళ్ళిపోదాం అనుకుంటుంటే టెలిఫోన్ మోగింది. అవతల వైపు నుంచి బాబా మండలిలో ఒకరు వంటిట్లో ఉన్న పీచు పండ్లలో మంచివి ఏరి పాస్కల్‌కి పెట్టమని చెప్పారు. ఆమె అలానే చేసింది. పీచు పండును ప్లేట్‌లో చూసి పాస్కల్ చాలా సంతోషించాడు. తనకు పీచు పండ్లు ఇష్టమని, తన తల్లి ఎప్పుడూ అవి తనకి పెట్టేదని చెప్పాడు పాస్కల్.
తనకు ఈ పళ్ళు ఇష్టమని బాబా ఎలా గ్రహించారో ఆశ్చర్యపోయాడు పాస్కల్. ఆ విధంగా అతను బాబాకు దగ్గరయ్యాడు, బాబాను సేవించసాగాడు. అంటే సర్వజ్ఞుడు అనడానికి ఇదొక చక్కని గాదండి. అలాగే మార్గరెట్‌ని తన వలలోకి తీసుకున్నారు బాబా. చక్కగా ఆవిడ బాబా దాంట్లోకొచ్చింది. ఈ గ్రాబియల్ అనే ఆయన సినిమాలు తీస్తూ ఉంటాడు. మనం చూసే ఇప్పుడు కొన్ని బాబా ఫిల్మ్స్ కూడా ఆయన తీసినవే. ఆయన చూడండి, ఆయన బాబాని దర్శించుకుంటాడని చెప్పి ఎలిజబెత్ ఇంటికొస్తే సడెన్‌గా బాబా లేరక్కడ. వెయిట్ చేసి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి ఫోనొచ్చింది. ఎలాంటి ఫోను? పాస్కల్‌కి ఎప్పుడో తల్లి ఇష్టమని పీచు పళ్ళు దాచిపెట్టి ఉంచేటండి. అది ఆ సంగతి అతనికి తెలుసు, తల్లికి తెలుసు. ఇంకెవరికీ తెలీదు. అలాంటి విషయం బాబాకి ఎలా తెలిసింది అంటే, ఆయన భగవంతుడు కనుక, అందరి హృదయాలు తెలుసున్నవాడు కనుక, ఒక తల్లి ప్రేమ రుచి మళ్ళీ బాబాలో అతను చవి చూశాడు అని రాస్తున్నారు. ఆ పళ్ళను చూడగానే బాబాకి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయాడు పాస్కల్. ఆ విధంగా అతను బాబాకు దగ్గరయ్యాడు, బాబాను సేవించసాగాడు. అంటే సర్వజ్ఞుడు అనడానికి ఇదొక తార్కాణం. ఆ తర్వాత పాస్కల్ మహాత్మా గాంధీ జీవితం మీద ఫిలిం తీయడానికి ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీలో పని పూర్తయిన తర్వాత ప్రధాని నెహ్రూని కలిశాడు. తర్వాత కార్యక్రమం ఏమిటని నెహ్రూ ప్రశ్నిస్తే, మెహర్ బాబా అనే గురువును కలుసుకోవాలని, అయితే ఆయన ఎక్కడ ఉంటారో తెలియదని చెప్పాడు పాస్కల్. నెహ్రూ తన నిఘా వర్గాల ద్వారా మెహర్ బాబా ఎక్కడ ఉంటారో తెలుసుకోదలిచారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే పూనాలో ఎక్కడో బాబా ఉంటారు అని తెలుసుకుని పాస్కల్ పూనా నగరానికి వచ్చాడు. స్థానిక పత్రికలలో బాబా గురించి ఆయన ఎక్కడ ఉన్నారో తెలపమని ప్రకటనలిచ్చాడు. కొన్ని రోజులు వేచి చూశాక బాబా బొంబాయిలో ఏకాంతవాసంలో ఉన్నట్లు తెలియవచ్చింది. బొంబాయి వెళ్లి బాబాను దర్శించుకున్నాడు పాస్కల్. అయితే 1954లో అకస్మాత్తుగా గాబ్రియల్ పాస్కల్ మరణించాడు. ఆయన ఆస్తిపాస్తులన్నీ కోర్టు లావాదేవీలో ఉన్నాయి. మార్గరెట్ ఇచ్చిన $60,000 అప్పు తిరిగి రాబట్టుకోవడం ఆమెకు కుదరలేదు. మార్గరెట్ దక్షిణ రొడేషియాలో ఉండే కూతురు దగ్గరకు వెళ్ళిపోయింది. అయితే అక్కడ కూతురు తల్లి ఆస్తిలో తనకి ఏమీ మిగిలినందుకు తల్లితో గొడవపడింది. మార్గరెట్ తిరిగి న్యూయార్క్ వచ్చేసింది. తన ఆర్థిక పతనానికి బాబా కారణమని మార్గరెట్ అనుకుంది. అయితే బాబా మార్గరెట్‌ని గాబ్రియెల్‌కి అప్పు ఇవ్వమని ఎప్పుడూ చెప్పలేదు. బాబా కార్యక్రమానికి సహాయపడాలనే ఉద్దేశంతోనే ఆమె గాబ్రియెల్‌కి అప్పిచ్చింది. దీంట్లో బాబా ప్రమేయం ఏమీ లేదు. ఇదంతా మాయా నాటకం. పరిణామంలో సహజంగా పురోగమిస్తూ ఆధ్యాత్మిక దృక్పథంతో జీవిస్తే తప్పకుండా బాబా సహాయం లభిస్తుంది. మృత్యు ముఖం నుండి కూడా రక్షణ లభిస్తుంది. చాంజీ విషయంలో ఇలానే జరిగింది. బాబా చాంజీని మృత్యు వాత నుండి 2 సార్లు తప్పించినారు. కొన్నిసార్లు బాబా కార్యక్రమానికి అవసరమైన శిష్యులు ఆకస్మికంగా మరణించడం కూడా జరిగింది. భగవంతుడు తన కార్యక్రమ నిర్వహణలో మానవుల మీద ఆధారపడి లేడు. దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. సడెన్‌గా వాళ్ళు వెళ్ళిపోయారంటే మనకి ఇందుకు ఎగ్జాంపుల్ పార్థసారథి గారని, విజయసారథి గారు. ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆయన కొవ్వూరు ఆర్గనైజేషన్ చేయడానికి నెక్స్ట్ డే కొవ్వూరు 28థ్ పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నారండి. ముందు రోజు వచ్చారాయన. వచ్చి కొవ్వూరు మెహస్థాన్‌లో అక్కడ రిలాక్స్ అవుతున్నారు. మార్నింగ్ వాళ్ళ మిసెస్ కాఫీ కూడా ఇచ్చింది. "గమ్మున రెడీ అవ్వు మనం వెళ్ళాలి. ప్రోగ్రామ్ నేనే స్టార్ట్ చేయాలి. ఆర్గనైజర్ నేనే" అన్నారు. ఆవిడ కాఫీ తెచ్చిచ్చేలోగా ఆయన ప్రాణం వదిలేశారు. హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. అప్పుడు మనం ఏమనుకోవాలి? ఎంత బాబా దివ్య ప్రణాళికలో ఇవన్నీ మనందరం ఆయన దగ్గరకు వెళ్ళే ఆత్మలం, ఆయనలో ఉన్న ఆత్మలమే. ఈ ప్రయాణం ఆయన నిర్ణయించిన ప్రకారం, మన కర్మల ప్రకారం జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే, అదేంటండి బాబా వర్క్ కోసం వచ్చి బాబా తీసేసుకున్నాడు, ఆయన మరణించాడు అంటారు. ఇక్కడ అలాగే చాంజీ కూడా చూడండి. సడెన్‌గా మరణించాడు. కానీ మనం ఏమనుకుంటాం? ఇలా ఎందుకు జరిగింది అంటే, ఇక్కడ అదే రాస్తున్నాడు. భగవంతుడు తన తన కార్యక్రమాల కోసం మానవుల మీద ఆధారపడడు అనడానికి అది. ఆయన తన పనిని తానే చేసుకోగలడు. భగవంతుడు ఎవరినీ మోసగించడు. మన హృదయం నిర్మలంగా ఉండి, భగవంతునిపై లగ్నమైనప్పుడు ఆయనయే మనలను నడిపిస్తాడు అని ఐవిడ్ జ్యూస్ రాస్తున్నారు. ఇప్పుడు మార్గరెట్ మోసపోయిందన్నా, గ్రాబియల్ ఫాస్ట్ బాబాని కలిసి తర్వాత ఆ వర్క్‌లో మునిగి తర్వాత ప్రాణం విడిచేసినా, దానికి అప్పు తీరడం అవ్వలేదు కదా! మరి మార్గరెట్ గ్రాబియల్‌కి ఇచ్చింది అప్పు $60,000 తిరిగి రావు. ఆవిడేమనుకుంది? బాబా వల్ల నేను మోసపోయాను. అక్కడ ఎక్కడొచ్చింది పొరపాటు?
బాబా వర్క్ చేస్తున్నాడు కదా అని ఇచ్చింది తప్ప, ఇంకో ఉద్దేశ్యం ఉంది. అంతే తప్ప ఏది లేకుండా ఆవిడేం ఇచ్చేయలేదు డబ్బు. దానికి కారణం ఏంటి? బాబా వర్క్‌లో అతను చేస్తున్నాడు కనుక అతనికిచ్చింది. దానికి బాబాని నింద వేస్తే ఎలాగా? కానీ మనుషుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి అని చెప్తున్నారు ఐవిద్యుస్. నేను బాబా కార్యక్రమం కోసం ఇచ్చాను అని అన్నప్పుడు ఇంక వదిలేసుకోవాలి. ఏదైనా ఇచ్చాక ఇంక దాని గురించి మర్చిపోవాలి. అందుకే పెద్దలు, బాబా కూడా అంటారు. ఇచ్చినప్పుడు భగవంతుడే ఇస్తున్నాడు, భగవంతుడే పుచ్చుకుంటున్నాడు అనే భావనతోనే ఇవ్వాలి. ఎందుకంటే దానమే మంచిదే, మంచి సంస్కారాలే వస్తాయి. కానీ మంచైనా, చెడైనా సంస్కారాలే. అది నిన్ను బంధనాల్లో ఇముడిస్తుంది కనుక, ఏది చేసినా కూడా నా నుంచే వస్తుందని వచ్చింది, నా నుంచే వెళుతోందనే భావనతో చెయ్యండి ఏదైనా అంటారు బాబా. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, ఆయనేదో కార్యక్రమాలన్నీ మనం మన గురించి ఆయన కార్యక్రమాలు డిజైన్ చేసుకోలేదు కదా! ఆయన మానవుల మీద ఆధారపడవలసిన అవసరమే లేదు. కానీ మన హృదయం నిర్మలంగా ఉంటే, భగవంతునిపై లగ్నమై ఉంటే, ఆయనే మనల్ని నడిపిస్తాడనే భావనతో ఏది వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట. అది అసలైన ప్రేమ అని చెప్పి ఐవిడ్జూస్ చెప్తున్నారు. ఇక్కడ చాంజీ అయినా, మార్గరెట్ అయినా, పాస్కల్ అయినా వాళ్ళ జీవితంలో అవి జరిగాయి అంటే, అది కూడా యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నారు. అంటే అది ఎలా యాక్సెప్ట్ చేస్తామండి? అధికాధికమైన ప్రేమ ఆయన మీద ఉంటేనే మనం యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్‌లోకొద్దాం, పుస్తకంలోకొద్దాం. ఇక్కడ ఎంతవరకొచ్చామంటే, బాబా మెర్టిల్ బీచ్‌కి రమ్మని ఈ ఐవిడ్ జ్యూస్‌ని, చార్మియాని పిలవడం. వాళ్ళిద్దరూ అంటే 1:30 రోజు ప్రయాణం చేసి కారులో వచ్చేసారట. మేమక్కడికి చేరిన వెంటనే మండలి నన్ను, చార్మియాని బాబా ఎదురికి తీసుకెళ్లారు. బాబాను చూడగానే మేం షాకయ్యాం. 4 ఏళ్ల క్రితం మెహరాజాదులో మంచి ఆరోగ్యంగాను, దృఢంగా ఉండి, చలాకీగా తోటలో విహరించిన పులిలాంటి వ్యక్తి ఇప్పుడు చాలా నీరసంగా, చిక్కిపోయి, అక్కడక్కడ నెరిసిన తల వెంట్రుకలతో కనిపించారు బాబా. బాబా కళ్ళలో రక్తం లేని నిస్సత్తువుగా కనిపించారు. మా ఆవేదన చూసి మాకు ధైర్యం చెప్పడానికి చిరునవ్వు చిందిస్తూ బాబా అన్నారు, నేను బాగా కనిపించడం లేదా? మరి అందరూ నన్ను బాగున్నానంటున్నారు అన్నారు బాబా మాకేసి చూసి. ఆయన మాటలు మేం నమ్మడం లేదని గ్రహించి బాబా అన్నారు, అవును, నేను నవజీవనంలో చాలా కష్టపడ్డా. కానీ జూలై తర్వాత పూర్వపు శక్తిని పుంజుకుంటాను అన్నారు మెహర్ బాబా. ఆయన్ని భారతదేశంలో కలిసినప్పుడు ఆయన దేవుడుగా కనిపించారు. ఇప్పుడు మానవుడిగా కనిపిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన దేవుడు, మానవుడు ఇద్దరూ ఒకటైనట్లు కనిపిస్తారు. ఆ విధంగా ఆయన భవిష్య మానవులకు పరిపూర్ణ ఉదాహరణ అని రాస్తున్నారు. దైవీ మానవుడుగా ఒకసారి మానవుడిగా ఉండేవారు, ఒకసారి దైవంగా ఉండేవారు కదా! పరిపూర్ణ మానవుడిగా ఏకంగా ఒక్కసారి కనిపిస్తారని చెప్పి ఒక ఉదాహరణ కింద చెప్తున్నారు. ఆహ్, కబీర్ అంటాటండి, నాదనుకున్నదేది నాది కాదు, నాకున్నదంతా నీదే, నీకు చెందిన నేను నీకు అర్పణమైతే నేనేం కోల్పోతాను. చూసారా ఇక్కడ పోవడం అంటే ఏముండదింకా. నాదనుకున్నదే ఏది నాది కాదు. నాకున్నదంతా నీదే. భగవంతుడికి అలా చెప్పుకోవాలట. నీకు చెందిన నేను నీకు అర్పణమైతే నేనేం కోల్పోతాను? ఇంక పోవడమే ఉంటుందక్కడ. కాబట్టి కబీర్ అలా అన్నాడని రాసి చెప్తూ, బాబా నన్ను సూటిగా ప్రశ్నించారు. ఐవి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఏదేమైనా చివరి వరకు నన్ను అంటిపెట్టుకొని ఉంటావా? అడిగారు బాబా ఐవిడ్యూస్‌ని. ఆవిడెదుట ఉంటాను బాబా అని సమాధానమిచ్చాను. చార్మియన్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? చివరి వరకు నాతో ఉంటావా? అడిగారు బాబా నా కూతుర్ని కూడా. చార్మియన్ కూడా అవును బాబా ఉంటాను అని చెప్పింది. బాబా, సరస్సులో దూకమంటే దూకుతావా? అడిగారు బాబా నా కూతుర్ని. చార్మియను అవును బాబా చేస్తాను అంది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ బాబా ఆనందాన్ని సూచించే చేతి సౌజ్ఞలు చేశారు. ఇక్కడితో ఇది ఆపుకుందామండి. నెక్స్ట్ రేపు తర్వాత విషయాలు తెలుసుకుందాం. అంటే ఈరోజు మనం తెలుసుకున్నదేంటి అంటే, ఆయన యొక్క సర్వజ్ఞత్వం. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సర్వజ్ఞుడు అని చేస్తూ ఉంటాం కదా! ఆ అనుభూతి కలగడానికి ఇలాంటి ఇన్సిడెంట్లు మనకి గుర్తుకొస్తే కనుక, ఆ పదం మీద అనుభూతి పొందడానికి అవకాశం ఉంటుందండి. అండ్ ఇంకోటేంటంటే, బాబా కూడా ఏమంటున్నారు, ఇప్పుడు ఒకసారి బాబాకి అర్పణం అయ్యాక కబీర్ చెప్పినట్లుగా, ఇంక నాది అంటూ ఏది ఉండదు. మనది అంటూ ఏది ఉండదు. అన్నీ ఆయనవే కనుక మన నుంచి ఏమి ఆయన తీసుకున్నా కూడా మనకేమీ నష్టం లేదు అనే భావనతో భగవంతుని ప్రేమించాలి అని కబీర్ చెప్తూ బాబా కూడా ఏమంటున్నారు? చివరి వరకు నాతో ఉంటారా? నన్ను ప్రేమిస్తారా? అని ఐవిడ్ జ్యూస్‌ని, చార్మియాన్ని అడిగారు.
ఇది అడగడము అంటే ప్రభువు మన్ని కూడా అడుగుతున్నాడనే భావన కలుగుతుందండి. అంత అద్భుతంగా ఉంది ఈ పుస్తకం. 'అవతార్ మెహర్ బాబాకి జై'. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా. జై అవతార్ మెహర్ బాబాకి జై. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిలే ప్రియతమా మనసు హారతిలే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిలే ప్రియతమా మనసు హారతిలే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు తామను వీడక నిన్ను ప్రేమించు తామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సయోజము పొందగా పాహి శరణు సయోజము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय युगावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय रस जय बाबा అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా జై అందరికీ బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. అందరికి జై మెహర్ బాబా అండి.